హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే పర్లేదండి, బాగానే ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా మండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ లేవగానే ఇంకా వంటింట్లోకి పరిగెత్తేసి అయితే వచ్చేసానమాట. ఎందుకంటే మార్నింగ్ లేవడం కాస్త లేట్ అయిపోయింది. ఇంకా టైం చూస్తే ఇంకా బాబుకి స్కూల్ టైం అయ్యింది అనేసి అయితే ఇంకా లేవగానే ఇంకా మొహానికి అలా కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంకా వంటింట్లోకి అయితే పరుగులు తీసేసానమాట. ఎందుకంటే టిఫిన్ చేయాలి, వాడికి రెడీ చేయాలి, స్నానం చేయించాలి, తినిపించాలి, వాడికి కావాల్సిందంతా చూసుకోవాలి. తర్వాత చాలా వర్కే ఉంటుందండి. ఇదంతా కూడా మనకు ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో వాడికైతే 9కి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇంకా అందుకోసమే నేనైతే ఇక్కడ చకా పనులైతే చేసేసుకుంటూ ఉన్నానండి. కాస్త మరిచి అలా కునుకు తీసామనుకో మన ఆడవాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా అవుతుందిలేండి మార్నింగ్ టైము. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఎక్కువగా మనకు ప్రెజర్ ఉండేది మార్నింగ్ టైమే అనమాట. ఎందుకంటే డ్యూటీస్కి వెళ్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, హస్బెండ్స్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరికీ సమకూర్చే టైం కరెక్ట్గా మనం అంతా ఎవరికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ప్రతి ఒక్కటికి కూడా మనం చూసుకోవాలి. కాబట్టి సో కాస్త లేట్ అయిందంటే ఆ రోజు అంతా కూడా ఇంకా చాలా ఇంకా అలసిపోతాం అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తాం అనమాట. ఇంకంతా కూడా గందరగోళంగా అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నాలా మాత్రం అసలు చేయకండి. ఏంటంటే నేను నైట్ టైం కొంచెం మొబైల్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మార్నింగ్ లేవడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో ఇది ఇంకా తగ్గించాలి అనుకుంటున్నాను. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మన ఛానల్ పేరు అయితే కొంచెం మార్చడం అయితే జరిగింది. సో మీ ఏటీపీ అమ్మాయి ఐషు ఉన్నిందనమాట ఇంతకుముందు మన ఛానల్ నేము. ఇప్పుడు వచ్చేసి ఐషు ఏటీపీ ఓన్లీ అలా షార్ట్కట్లో పెట్టేశాను అనమాట. మీ ఏటీపీ అమ్మాయి ఐషు అనేది నాకు ఎందుకు ఫుల్ లెంతీ అనిపించింది అనమాట. అండ్ లెంతీ అనిపించింది. కొంతమందికి ఏటీపీ అమ్మాయి ఐషు అంటే కొంచెం అమ్మాయి అనేదాన్ని కొంచెం అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. సో అందుకోసం ఇంకా నాకు కూడా పలకడానికి బాగుంటుంది. మనకి ఏదైనా కొంచెం లెంతీ కంటే షార్ట్ ఉన్నదానే లైక్ చేస్తారు. సో అందుకోసమే నేను థింక్ చేసేసి ఇంకా ఇలాగైతే కొంచెం చేంజ్ అయితే చేయడం అయింది. ఇంకా ఎలాగో ఛానల్ చేంజ్ చేశాను కదా, నేను కూడా కొంచెం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఎలా ఉంటారు, మనం ఎలా ఉండాలి, ఒకరిని చూసి మనం నేర్చుకోవాలా లేదు మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలనేది మనకు అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకైతే, నా విషయంలో అయితే. ఇంకా సో అందుకోసమే నేను ఇంకా నేము చేంజ్ చేసేసాను. అండ్ తర్వాత ఇంకా నేను కూడా కొంచెం మారిపోవాలి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఏం మారుతాను ఏంటి అనేది అయితే ముందు మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. మీరంతా కూడా చేయాల్సింది ఏంటంటే ఐషు ఏటీపీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని మంచిగా సపోర్ట్ అయితే చేసేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి ఇంకా లేవడమే లేసాను. ఇంక తొందరగా మనకు అయ్యేది ఏంటి టిఫిన్ అంటే ఇలా ఒగ్గాని తర్వాత ఉప్మా ఇలాంటివి అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా ఉప్మా అంటే మా బాబు అస్సలు తినడు అనమాట. ఉప్మా చేస్తే ఇంక ఏడుపే మా ఇంట్లో. సో అందుకోసం ఇంకా ఒగ్గాని అయితే చేస్తున్నాను అనమాట. ఇది మా రాయలసీమ ఆంధ్ర మంచిగా ఫేమస్ అండి. రాయలసీమ ఒగ్గాని అంటే చాలా మందికి ఇష్టము. అండ్ బజ్జీలు కూడా చేయాలి అనుకున్నాను కానీ టైం అస్సలు సరిపోలేదనమాట. ఇంకా నేను బజ్జీలు చేసినా కూడా ఈ టైంలో బాబు ఇంకా తినడు అస్సలు. ఈ టైంలోనే కాదు ఏ టైంలో కూడా తినడు అనమాట బజ్జీలు. సో అందుకోసం ఇంక ఎందుకులే అనేసి అయితే ఇంకా చేయలేదనమాట. ఇంకా మా హస్బెండ్కి కావాలంటే ఇంకా బయట తెచ్చేసుకొని బజ్జీలు అయితే ఇంకా తినేస్తామన్నమాట. ఇంక ఇదండి ఇక్కడైతే ఇంక అంతా కట్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకుని మొత్తం బొరుగులన్నీ కూడా ఇంకా తడిపేసేసుకొని ఇంకా మంచిగా ఇక్కడైతే ఒగ్గాని అయితే ఇంకా రెడీ అయితే చేసేసాను అనమాట. సో ఇలా ఫైనల్గా కొంచెం అలాగా కొత్తిమీర వేసేసి ఇంకా ఇలా చేసానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా అమ్మయ్య అని ఊపిరి పీల్చేసుకున్నాను. తర్వాత ఇంకా బాబుని లేపించేసి వాడికి స్నానం చేపించేస్తే ఇంకా తినిపించడం పెద్ద టాస్క్ లేండి. నాకు ఇవన్నిటికంటే పెద్ద టాస్క్ అదే అనమాట. ఇంకా తర్వాత వాడికైతే ఇంకా లేపించడానికి అయితే వెళ్తున్నాను. సో అదే చెప్తున్నాను అనమాట. నా ఫేస్ చూడొచ్చు మీరు. ఇంకా నాకు ఈ నిద్ర అండి చాలా తక్కువ అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడే లేచిన వెంటనే ఇంకా పరుగులతో ఇలా వంటింట్లోకి పరిగెత్తి నా పనులన్నీ చేసేసుకొని ఇక్కడైతే మా బాబు ఒక 5 days అయిందండి స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే తనకు ఫీవర్ వచ్చిందనమాట ఫుల్. నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా కారణం కూడా అదే అనమాట. ఇన్ని రోజులు 1 week నుంచి ఇంకా బాబుకి ఫీవర్ వచ్చింది కాబట్టి వీడియోస్ ఏమి కూడా షూట్ చేసుకోలేదు నేను. ఇంక ఇక్కడైతే ఇంకా 5 days ఆఫ్టర్ 5 days తర్వాత తను స్కూల్కి వెళ్ళాలంటే చాలా సతాయిస్తున్నాడు అనమాట. స్కూల్కి నేను వెళ్ళను అని చాలా మారం చేస్తున్నాడు. తనకు ఆ స్కూల్కి పంపించడానికి అండ్ తినిపించడానికి ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పాలో నాకు మాత్రమే తెలుసండి. అంటే నా బాబు విషయంలో నాకు తెలుసు. ప్రతి ఒక్క తల్లికి బాధ ఇదే అనమాట. పిల్లలు తినే విషయంలోనూ ఇలాంటి విషయాల్లో చాలా
అంటే సతాయిస్తారు. ఇంక ఇక్కడ తినడానికి చూడండి, నాకొద్దు, నేను తినను, నాకొద్దు అనేసి అయితే ఇంకా చాలా అంటే చాలా మారం చేస్తున్నాడు. నేను ఇంక ఏదో ఒకటి చెప్పి ఇంకా వీడియో ఆన్ చేశాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు, నువ్వు గుడ్ బాయ్ కదా, మంచిగా తినాలి కదా అని మాటలు చెప్తూ ఉంటే సరేలే అనేసి అయితే ఇంకా అలాగ బలవంతంగా నోట్లో అయితే పెట్టించుకున్నాడు. కొంచెం కారం తగలగానే ఇంకా కారం కారం అనేసి అయితే ఇంకా అరుస్తుంటాడు అనమాట. ఆ కారం అనడం కూడా ఎందుకు, తినడం ఇష్టం లేక ఓన్లీ వాటర్ తాగడానికి అనమాట. మా బాబు వాటర్ ఇస్తే చాలండి, ఎన్ని వాటర్ ఇంకా తాగుతూనే ఉంటాడు అనమాట. తినడం మాత్రం చాలా తక్కువ. అందుకే ఇంట్లో కొంచెమే తింటాడు అనేసి అయితే ఇంక స్కూల్కి అయితే నేను కొంచెం ఎక్కువగా పంపిస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు భయానికైనా కొంచెం ఫుడ్ మంచిగా తింటారు అక్కడైనా సరే. ఇక్కడ మనం ఎంత భయం పెట్టుకున్నా, ఎంత బలవంతం చేసినా, ఎంత బాధపడినా వాళ్ళు మాత్రం మన మాట వినరు. అక్కడైతే ఇంకా వాళ్ళ టీచర్స్కి, ఆయా వాళ్ళకి భయపడేసి అయితే ఖచ్చితంగా తినేస్తాడు అనమాట. నేను డైలీ ఇంకా లంచ్ బాక్స్లో పెట్టింది మొత్తం అంతా కూడా తినేసి కంప్లీట్ చేసేసుకొని ఖాళీ బాక్స్తో వచ్చేస్తాడు. సో ఇంకా నేను తింటాడా పడేస్తాడా అని అడిగాను అనమాట. అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళినాక టీచర్ వాళ్ళని అడిగాను, ఆయా వాళ్ళని అడిగాను. లేదు మేడం తింటున్నాడు, బాగానే తింటాడు మేడం, ఇక్కడ మీరు పంపించండి, మేము తినిపిస్తాము అనేసారు. ఇంకా ఆ మాట వినగానే హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలు తినడం మనకు మెయిన్ అండి. సో చదువు నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడుపుకి పిల్లలకి మంచిగా అన్నం పెట్టాలి. ఇంకా ఇంట్లో అదే చెప్పాను కదా, ఇంట్లో మా హస్బెండ్ అస్సలు భయం పెట్టుకోడు అనమాట. ఇంకా ఉన్నది ఒక్కడే కదా అనేసి చాలా చాలా బుజ్జిగించేసి అలా తయారైపోయాడు వాడు. సో ఇంకా అందుకోసమే మా భయానికైనా తినడు, కనీసం అట్లీస్ట్ వాళ్ళ భయం కోసమైనా తింటాడు అనేసి అయితే ఇంకా మేము అలాగా వాళ్ళకి చెప్పేసామన్నమాట. మొత్తం అంతా కూడా తినిపించేసేయండి, పంపించింది అంతా కూడా అనేసి అయితే ఇంకా వాళ్ళు కూడా మంచిగా తినిపించేస్తున్నారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే నేను కూడా అడుగుతాను అనమాట, తిన్నావా, పడేసావా, ఇంకా అది ఇది అనేసి అయితే అడుగుతూ ఉంటాను. ఇంకా లేదు మమ్మీ తినేసాను, ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాము అనేసి అయితే చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకైతే ఇక్కడ మొబైల్ అయితే కావాలి అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ ఛార్జింగ్ పెట్టింటే ఆ ఛార్జింగ్ మొబైల్ అయితే తీసేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత సతాయిస్తున్నాడు, చాలా 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 సతాయిస్తాడులేండి తినడానికైతే. ఇంకా అలాగ కష్టపడేసి మొత్తం అంతా తినిపించేసి ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ ఇంకా బ్లేజర్ కూడా వేసేసి కోట్ వేసేసి ఇంకా పంపించేస్తున్నాను. తనకు నిజంగా చాలా అంటే అస్సలు ఇష్టం లేదండి పాపం వెళ్ళడానికి. నాకు కూడా బాధ అనిపించింది. కానీ 5 days అవుతుందండి స్కూల్కి వెళ్ళక. పిల్లలు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఇంకా వాళ్ళకి ముందు రోజు చెప్పింది, నెక్స్ట్ రోజు చెప్పింది వాళ్ళకి ఏది అర్థం కాదు ఈ వయసులో అస్సలు ఇంకా. సో అందుకోసం ఇంక బలవంతంగా పంపించేస్తున్నాము. ఇక్కడైతే ఇంక అంతా కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా అస్సలు వినడండి, ప్రతి ఒక్కటి చెయ్యాలి. అసలు ఒక్క పని చూస్తున్నారు కదా, వారిని కూర్చోపెట్టాలి, లేపించాలి, కాలు తీయాలి, సాక్స్ వేయాలి, ఇలా ప్రతి ఒక్కటి నేనే చేయాలన్నమాట. ఇంకేం చేద్దామండి, ఇంకా అదే అనమాట, తప్పదు, మనం చేయాల్సిందే. ఇక్కడైతే ఇంక సాక్స్ అయితే వేస్తున్నాను. ఇవి వచ్చేసి కొత్త సాక్స్ తీసుకున్నాము. అవి నేను అంటే ఇంతకుముందు ఒక 3 months బ్యాక్ కొత్త తీసుకున్నాము. అసలు అవి యూస్ చేయలేదండి. అవి ఏమైందంటే వేరే షూలో పెట్టేసాము. అవి ఎప్పుడు కూడా యూస్ చేయడం ఆ షూన, ఎప్పుడైనా పార్టీస్కి అలా ఉన్నప్పుడు యూస్ చేస్తాను. ఆ షూలో పెట్టేస్తామన్నమాట. సో సరేలే ఇంకా సాక్స్ లేవు, ఏమైపోయినాయి అనేసి ఇంకా మరి కొత్తవి తెచ్చుకున్నాము. అవే కంటిన్యూ చేశాను. ఈరోజైతే ఇంకా ఓల్డ్ దాంట్లో పెట్టిన షూలో పెట్టినటువంటి సాక్స్ అయితే తీసుకొచ్చాడు వాడు. అస్సలు అంటే అసలు వేయడానికి రావట్లేదు, అవి టైట్ అయిపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం సైజ్ పెరుగుతారు కదా, సో అందుకే ఇవేం ఎక్కట్లేదు అనేసి అయితే ఇంక మా హస్బెండ్ వేరే తీసుకొని అయితే వచ్చేసారనమాట. ఇంక ఇద్దరం కలిసి వాడికి సాక్స్ వేస్తున్నాము. ఇద్దరం చేసినా కూడా వాడిని పడి అస్సలు అంటే అస్సలు కాదులేండి మాకి. ఇక్కడైతే ఫైనల్లీ అంతా రెడీ చేసేసాను. స్నాక్స్ కోసం అయితే ఆపిల్ అయితే కట్ చేసేసి అయితే పెట్టేసాను అనమాట. ఇవి కూడా అంతే, ఇంట్లో ఉంటే అసలు తినడండి. ఆపిల్ కానీ, బనానా కానీ, పొమోగ్రానేట్ ఇలాంటివి ఏవి కూడా ముట్టడు అసలు ఇంట్లో ఉంటే. ఇంకా స్కూల్కి పంపించామంటే చక్కగా తినేసి ఖాళీ అయిపోయి వస్తాయి అనమాట బాక్సెస్ అన్నీ కూడా. అందుకోసమే నేను ఇంట్లో తినకపోయినా స్కూల్లోకి ఎక్కువగా పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే తింటారు కదా పిల్లలు, అక్కడైతే ఒకరిని చూసుకొని ఒకరిని పిల్లల్ని చూసుకొని వాళ్ళంతా వాళ్ళు తినేస్తారు అనేసి అయితే ఇంకా అలాగైతే ఇంకా ఆపిల్ అయితే కట్ చేసేసి అయితే పెట్టేస్తానండి. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉంటుంది సినిమా ఈరోజు. ఎందుకంటే చెప్పాను కదా, లేవడం వల్ల ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఒక సైడ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి, ఇంకో సైడ్ ఇంకా ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి, చాలా వర్క్ ఉంది అనేసి అయితే ఇక్కడైతే ఇంకా కట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా మెడిసిన్ అయితే తీసుకొచ్చారనమాట. చెప్పాను కదా ఫీవర్ వస్తుంది అనేసి అయితే. ఇంకా ఒకసారి స్కూల్ అంటే తగ్గిపోయింది ఆల్రెడీ, అయినా కూడా మనం ఫీవర్ వచ్చిన ఒక 2-3 days వరకు కంటిన్యూ చేయాలన్నమాట. తగ్గిపోయినా సరే ఒక 2 days కంటిన్యూగా మనం మెడిసిన్ యూస్ చేయాలన్నమాట. సో అందుకోసమే ఉన్నది కొంచెం ఇంకా వేసి పంపించేద్దాం అనేసి అయితే ఇంకా నేను ఇంకా తీసుకొని వచ్చేసాడు. ఇంక నేను ఇక్కడే నిద్రలో ఉన్నాను. ఇంకా కోపం కూడా వచ్చేసింది, ఎందుకంటే అస్సలు వినట్లేదు మా బాబు అయితే మాట. సో ఇంకా అందుకే కొంచెం సీరియస్ అయిపోయానులేండి. అందుకే ఆ సీరియస్లో ఆ కోపంలో ఇంకా అలాగే ఉన్నాను. ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇంకా ముందు అయితే చూస్తున్నారు కదా, అయిపోయిందనమాట ఫైనలీ. ఇంకా మనం కొత్తగా తెచ్చుకున్నా కూడా ఇంకా మరీ నెక్స్ట్ జ్వరం ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా మనం అవి వాడకూడదు. ఒక్కసారి ఓపెన్ చేసామంటే ఇంకెలాగో తగ్గిపోయింది కదా, ఇంకా ఫైనల్ ఉన్నదంతా కూడా ఈరోజు వేసేద్దాము అనేసి అయితే ఇంకా నేను
ఉండదు. ఇంకా అలాగైతే సర్దేసి వేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ తీసిస్తున్నారనమాట. సో ఇదండి, ఇంత ఉంటుంది పిల్లల్ని ఒక్క బాబుని రెడీ చేయించడానికి ఇంత టైం పడుతుంది, ఇంత ప్రాబ్లంగా ఉంటుంది నాకైతే. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే నాకు ఇంక చుక్కలేనేమో అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇంకా ఫైనల్లీ ఇంకా అంతా రెడీ అయిపోయేస్తాడు. ఇక్కడ ఏమంటే నేను అదే చెప్పాను కదా, నేను వెళ్ళాను స్కూల్కి వెళ్ళాను డాడీ అనేసి అయితే ఇంక వాళ్ళ డాడీతో చెప్తున్నాడు. నేను అదే సీరియస్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ సీరియస్లో ఉన్నాను. ఇంకా అమ్మ దగ్గర చెప్తే ఏమైనా ఇంకా సాగవు నా ఆటలు అనేసి అయితే ఇంకా వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే వెళ్ళు అనేసి అయితే అంటున్నాను. ఇంక ఎలాగలాగా బలవంతంగా నా కోసం వెళ్ళిపోతున్నాడండి. ఇంకా చూడండి వాడు అసలు ఎంత బలవంతంగా బ్యాగ్ వేసుకోవడం కానీ వెళ్ళడం కానీ, ఇంకా అది కూడా నాకు లంచ్ వద్దు ఇంటికి వచ్చేస్తాను అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు తనకి. ఇంకా ఏమైనా చేసుకుని ఆ పని అయిపోయింది, ఇంకా వెళ్ళవో అది నీ ఇష్టం అనేసి అయితే నేనేసి ఇంకా సైలెంట్ కూర్చుండిపోయాను. ఇంక నా వల్ల కావట్లేదు అనేసి అయితే ఇంకా వాడైతే ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు. ఇంక అక్కడికి ఇంకా కంట్రోల్తో ఉన్నానండి. కోపం వచ్చినా సరే కంట్రోల్తో ఉన్నాను. ఇంకా వాళ్ళు వెళ్తే ఒక 1/2 అవర్ కునుకు తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు వీలు కాలేదులేండి. ఎందుకంటే నిద్ర వచ్చినా సరే ఇంట్లో పనులు అన్నీ చూసి ఇంకా నాకు అతని నిద్ర అయితే రాలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే చూడండి ఏడుపు అసలు వెళ్ళడానికి. ఇంకా ఫైనల్లో వెళ్ళడానికి ఏడుపు వచ్చేసింది. ఇంకా తర్వాత నాకు తనది వాచ్ కావాలనేసి అయితే అడిగాను అనమాట. వాచ్ ఇస్తే వెళ్తాను అనేసి అయితే. ఇంకా అది ఎక్కడ పడేస్తామో తెలియదు. ఇంకా వాడికి కట్టినా కూడా ఎక్కడంటే అక్కడ వేసేసుకుంటూ ఉంటాడు. సో అందుకోసం ఇంక దానికోసమైతే ఇంకంతా కూడా వెతుకుతూ ఉన్నాము. ఇంకా ఫైనల్లీ వెతికి ఇచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయింది అక్కడికి. ఇంకా వెతికి ఇచ్చేంత వరకు వాడైతే వెళ్ళలేదనమాట. ఇంకా వెతికాము. ఇంకా మా హస్బెండ్ అయితే తన హ్యాండ్ కట్టేశాడు. ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా వెళ్తాను అన్నట్టు ఇంకా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంకా బాయ్ కూడా చెప్పలేదండి నాకైతే. డైలీ ఇంకా బాగా మంచిగా ఒక ముద్దు ఇచ్చేసి బాగా చెప్పేసి వెళ్ళేవాడు. ఈరోజైతే ఇంకా నేను చెప్పినా కూడా ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు. అమ్మయ్య అనుకున్న వాడిని స్కూల్కి పంపించేస్తే 5 డేస్ నుంచి నాకైతే చాలా చాలా అసలు సతాయించడము, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా వాడికి సేవ చేసి 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 అలసిపోయినట్టుందనమాట. అంటే పిల్లలు బాగాలేకపోతే మనకి బాగాలేనంత ఇదిగా ఉంటుందన్నమాట. మనం బాగాలేకపోయినా తట్టుకుంటాము, పిల్లలు బాగాలేకపోతే అస్సలు తట్టుకోలేము కదండి. సో అందుకోసము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే బాబుని వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడైతే నా పని స్టార్ట్ అనమాట. చూసారు కదా, లేవగానే నేను ఇంక వంటింట్లోకి పరిగెత్తడం వలన నా పనులు చూడండి అసలు. ఇంకా బెడ్షీట్స్, పిల్లోస్ ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా ఉండిపోయాయి అన్నమాట. ఇంకా పడుకుందాం అన్నా కూడా వాటిని చూసి అస్సలు నిద్ర రాలేదు. ఎక్కడ వేసిన గుంగలి అక్కడే అన్నట్టుంది నా పరిస్థితి. ఇంకా నిద్ర రాలేదు. సరేలే ఇంకా పడుకుంటే పనులు ఎలా అవుతాయి, మనం నిదానంగా చేసుకుంటుంటే పనులన్నీ అయిపోతాయి అన్నట్టు ఇంకా అలాగే బలవంతంగా చేయాల్సి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేసేసి ఇంకా అన్నీ కూడా సర్దుకొనేసి ఇంకా కసవంతా ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా మాఫ్ వేసేసి తుడిచేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి తర్వాత వాడికి లంచ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఇంత పని ఉంటుందన్నమాట. ఇంకా మనకు బట్టలు వాష్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉంటుంది, పూజలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ చేసుకోవడమే హౌస్ వైఫ్ అంటేనే ఇది. ఇంకా వేరే ఇంకా ఏం లేదు. ఇంకా ఇంటి పని ఇంటికే సర్వస్వం అయిపోయినట్టుంటాము. ఇంకా చూస్తారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇలా అన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నానండి. చాలా కష్టంలే బాబాయ్, పిల్లలతో మాత్రం చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు. ఇంకా సో ఇంక నాకైతే విసుగొచ్చేసిందండి నిజంగా. ఈరోజైతే చాలా అలసిపోయిన, అసలు ఫుల్ నిద్ర ఎక్కువగా వచ్చేస్తుంది. అదేంటో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, డే టైం అయితే నిద్ర వస్తుంది, నైట్ ఎంత 1-2 అయినా కూడా నిద్ర రావట్లేదు అనేసి అయితే. ఇంకా నాకు ఎందుకో ఒక 3 months నుంచి అలాగే ఉందన్నమాట. నైట్ ఎంతసేపైనా పడుకోము, అదే డే అయితే ఎంతసేపైనా పడుకుంటా, అలా ఉంటుంది. సో ఇది ఇంక ఇక్కడ అయితే అన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా కిచెన్లో కూడా ఇంకా సర్దుకోవడం ఉంది. ఇంకా అవన్నీ కూడా సర్దేసి ఇక్కడ అన్నీ సర్దేసి ఇంకా హాల్లో అయితే ఇంక ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి పీకేసి వెళ్ళిపోయాడు వాడు. ఇంకా అవన్నీ కూడా ఇంకా సర్దేసుకొని ఇంకా మంచిగా అంతా కసువంతా కొట్టేసిన తర్వాత ఇంక మాఫ్ పెట్టేయడమే నా పని. ఇంకా ఫస్ట్ మనం కసువు కొట్టేసి ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి కసువు కొట్టేసి మాఫ్ పెట్టామంటే అక్కడికి అమ్మయ్య నిదానం అనిపిస్తుంది అనమాట. మనం తినకపోయినా కడుపుకు లేకపోయినా సర్లేదనే ఇంకా ఈ పనులు మాత్రం జరిగితే చాలు అనిపిస్తుంది ఆ రోజుకి. అక్కడికి ఇంకా మన పని కంప్లీట్ ఏమో అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ కంప్లీట్ అయితే కాదనమాట పని. ఇంకా చూసారు కదా, అవన్నీ ఇంకా సర్దేసి ఇక్కడ కసు కొట్టడానికి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, చైర్లో ఇంకా వెయిట్ చేస్తున్నాయి నా కోసం బట్టలు అయితే ఫోల్డ్ చేయలేదన్నమాట. అవన్నీ కూడా వాష్ చేసిన బట్టలు తెచ్చేసి అలా చైర్ పైన వేసేసాను. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు చేస్తానో దానికి టైం ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇంకా ఇప్పుడైతే ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా ఈరోజు ఫోల్డ్ చేసేయాలి. ఇంకా బయట కూడా
ఇంకా మిషన్కి వేసిన బట్టలు సండే అన్నీ కూడా ఫుల్ మిషన్కి అయితే వేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా బయట ఎండకైతే వేసేసాను. ఇంకా అవన్నీ తీసేసుకుని ఇవన్నీ ఫోల్డ్ చేసేపాటికి నాకు ఇంకా ఈ ఫోల్డ్ చేయడానికి ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఈరోజు. ఇంకా అదంతా కూడా నేను వీడియోస్ చేయలేండి, ఎందుకంటే ముందు వీడియోస్తో చాలా వీడియోస్లో ఆల్రెడీ తీసాను అనమాట. ఇంకా మరీ బోర్ కొడుతుంది మీకు పదే పదే అదే వీడియోస్ తీస్తే. సో అందుకోసమే ఇంకా ఈ వీడియోలో చూపించాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ మండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఈ వీడియో వ్లాగ్ అనమాట. సో అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా 4 o'clock వరకు ఇంకా ఆ మధ్యలో ఏమి షేర్ చేసుకోను. తర్వాత 4 to ఈవినింగ్ నైట్ వరకు ఆ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, మీరైతే కంటిన్యూగా చూడండి, మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సో ఫైనల్లీ ఇదే అండి. ఇంకా మొత్తం అంతా కూడా కసు కొట్టేసుకుంటాను. ఇంక చెప్పాను కదా, మాపు పెట్టేసి ఇంక స్నానం చేసేసి లంచ్ ప్రిపేర్ చేసేసి తినేసి ఇంకా వాడికి ఇచ్చేసి వస్తే అక్కడికి నాకు ఈ ఆఫ్టర్నూన్ వరకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్లీ ఇలా తప్పదండి, మనం హౌస్ వైఫ్ అన్నాక అన్నీ చేసుకోవాల్సిందే. ఇంకా మనకంటూ ఎవరు రారు, హెల్ప్ చేయరు, మనమే చేసుకోవాలి ఎలా ఉన్నా ఏమైనా సరే. సో ఇంకా ఫైనల్లీ ఇది ఎలా అనిపించిందండి ఇంతకీ నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీ ముందుకు కావాలి, నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను అలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఓకే అండి, మరి ఇంతటితో ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నానండి. తప్పకుండా ఐషు ఏటీపీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్, ఐ లవ్ యూ.